పూరి విత్ మామిడి పండు పాకం చూసేద్దామా ఫ్రెండ్స్. రెసిపీలోకి వెళ్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ సుహాజోజీ. ఈరోజు పూరి విత్ మామిడి పాకం రెసిపీ చూసేద్దాం, వచ్చేసేయండి. వెడల్పాటి ప్లేట్ తీసుకుని దానిలో గోధుమ పిండిని వేసుకోవాలి. ఆ గోధుమ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దానిలోనే కొంచెం నూనెను వేసుకుని పిండిని బాగా అదంతా కలిసేలాగా మెదుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. అలా చేసుకున్న పిండిని బాగా మెదిపి దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పండిన మామిడి పండును ముక్కలుగా కోసుకొని దానిలో వేసుకొని కొంచెం యాలకుల పొడి, మామిడికాయ తీపిని బట్టి మీకు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన పూరి పిండి కలిపింది ఉంది కదా, అది తీసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మెదుపుకొని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని తీసుకొని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. ఆ నూనె బాగా కాగే వరకు వెయిట్ చేసి కాగిన తర్వాత పూరీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, పూరీని ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా పూరి చూడండి ఎంత మంచిగా పొంగుతుందో. అలా పొంగుతున్న పూరీని బాగా కాగే వరకు ఉంచుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో టిష్యూ వేసుకుని ఆ టిష్యూ వేసిన పేపర్లోకి ఆ పూరీని వేసుకోవాలి. ఇలాగే చేసిన పూరీలన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే చేసుకున్న పూరీలన్నిటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అది నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది. ఓకేనా? ఇలా చేసుకున్న పూరీలన్నీ పెట్టుకొని పాకం వేసుకొని పాకంలో పూరీని ముంచుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కనుక మామిడికాయలు అవైలబుల్లో ఉంటే తప్పకుండా ఈ రెసిపీని మీరందరూ ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను. అంత టేస్టీగా ఉంది.